నాకు మేమకులుగాక మరొకసారి మీ అందరికీ కోపేట తెలియజేస్తున్నాం. అనుకున్న రీతిగా ఈ విధంగా లాక్డౌన్ కొనసాగుతుందని నిజంగా ఊహించలేనప్పటికీ ప్రభుత్వం వారు మనందరి శ్రేయస్సు కొరకు ఈ విధంగా లాక్డౌన్ని పొడిగిస్తున్నారు. ఎందుకంటే క్రమక్రమంగా రోజు ఈ కరోనా వైరస్ బాధితులు పెరుగుతున్నారు కనుక దీన్ని నియంత్రణ చేయాలి అంటే ఎవరి గృహంలో వారు ఉన్నప్పుడే దీన్ని కట్టడి చేయగలుగుతామని ఆలోచన కలిగి ప్రభుత్వంలో వారు చేస్తున్న ప్రయత్నం బట్టి ప్రజలందరూ సహకరిస్తున్నారు, మనం కూడా సహకరిస్తున్నాం కనుక ఈ విధంగా కొనసాగడము ఎంతైనా ఆయాసకరమైనప్పటికీ దేవునికి మందిరము మన నుండి దూరమైనప్పటికీ దేవుడు మాత్రం మన నుండి ఎప్పుడు దూరము కాదు. కనుక ఆయన మన మధ్య ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మన కుటుంబంతో ఉన్నాడు. కనుక ఆ దేవాదేవుని మనం కలిగి ఉన్నాం కనుక ఇప్పుడు తన ఆరాధనలో మనం ముందు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవా, మా ఈశ్వరాజా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గడిచిన వారం అంతే కాచి కాపాడి భద్రపరిచి తిరిగి దేవ తండ్రి స్తోత్రం ఇప్పుడు దాని దినాన నీ సంఘముగా మేమందరం దేవ తండ్రి ఈ సెల్ ఫోన్ మాధ్యమం ద్వారా తండ్రి ఈ విధంగా ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశం బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, ప్రపంచమంతా దేశమంతా దేవ తండ్రి ఈ భయంకరమైన వైరస్ చేత ఆందోళన ఉన్నారు తండ్రి. కొన్ని దేశాలు తగ్గుముఖం పట్టింది, కొన్ని దేశాల్లో ఇంకా ఉంటున్న తండ్రి మరి జ్ఞాపకం చేసుకొని త్వరగా తండ్రి ఈ సమస్య నుంచి విడుదల పొందుకునేలాగా మీకు చూపండి. మీ దాసులు, సంఘాలు, విశ్వాసులు, అయ్యా తండ్రి సేవకులు, సేవకురాలు, అయ్యా తండ్రి పరిచర్లందరూ ఏకంగా కలిసి ప్రార్థిస్తున్నారు కనుక తండ్రి మీ దాసులు ప్రార్థన ఆలకించి దేవ తండ్రి మా దేశం స్వస్థపరచండి. అయ్యా మా రాష్ట్రాన్ని స్వస్థపరచుకుని భాషను జ్ఞాపకం చేస్తున్నాం. నీకు తాను దినాన్ని తండ్రి ఈ విధంగా ఆరాధించడానికి ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా పాటల ద్వారా కొడుకుని ప్రారంభించబోతున్నాం. ప్రభా, స్తుతి ఆరాధన తండ్రి మీరు మహిమ పొందండి. వాక్యంతో మనల్ని బలపరిచి ఆదరించి మీ మహిమార్థం ఈ లోకంలో ముందని కొనసాగించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో అడిగి బతిమలా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నాకు మహిమ గాక. పాటల పుస్తకం నుండి 109వ పాట మనం పాడుకుందాం. పాటల పుస్తకం నుండి 109వ పాట. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని.
పుస్తకం నుండి పాట సంఖ్య 71 పాట పాడుకుందాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవుడు మనందరి విధంగా సమకూర్చి తన సముఖంలో ఈ విధంగా ఆరాధించడానికి ఇచ్చిన చక్కటి అవకాశం బట్టి పాట సంఖ్య 71 మనం పాడుకుందాం. ప్రభు నామము నా ఆశ్రయమే అని ఆయనను స్తుతించదను అనే పాట మనం పాడుకుందాం. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా నీవే అన్నిటిని చూచుకొను. యెహోవా నీవే అన్నిటిని చూచుకొను. కొలువాలెను నాకు కొలువాలెను, కొలువాలెను నాకు కొలువాలెను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా రాఫా స్వస్థతని ఇచ్చును. యెహోవా రాఫా స్వస్థతని ఇచ్చును. భయము లేదు నాకు, భయము లేదు, భయము లేదు నాకు, భయము లేదు. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. ప్రభు నామం నా ఆశ్రయమే, ఆయనను స్తుతించెదను. యెహోవా శాలేం శాంతిని ఇచ్చును. యెహోవా శాలేం శాంతిని ఇచ్చును. హల్లెలూయా. ప్రభు నాకు మహిమ కలుగుగాక. ఇంతవరకు మన పాటల ద్వారా దేవుని మహిమపరుచున్నాం. ఏర్పాటు చేసిన లేఖన భాగాన్ని ఉత్తర పద్ధతులను చదువుకుంటూ ముందు కొనసాగుదాం. దయచేసి మీ బైబిల్ మీరు తెరిచినట్లయితే మనకు కొనసాగుదాం. మన మధ్య పాస్టర్ ఉన్నారు, దేవుణ్ణి ఆరాధనకి మనం నడిపిస్తారు కనుక దయచేసి మీ అందరినీ బైబిల్ తెరుచుకొని మీరు ఉత్తర పద్ధతులను చదువుతూ దేవుని కనపరచాలని ప్రభుపేట విజ్ఞాపన చేస్తున్నాం. క్రీస్తు యేసు నామములో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనందరం కలిసి కీర్తన గ్రంథము 102వ కీర్తన చివరి 14 వచనములు చదువుకుందాము. 102వ కీర్తన 17 నుంచి 28వ వచనం వరకు మనందరం కలిసి చదువుకుందాం. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును
భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ఏలైనగా యెహోవా సియోనును కట్టి ఉన్నాడు. ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. యెహోవాను సేవించుటకై జనములను రాజ్యములను కూర్చబడినప్పుడు మనుష్యులు సియోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించున్నట్లు చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడిన వారిని విడిపించుటకును ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు ఆకాశము నుండి భూమిని దృష్టించననియు వచ్చుతరము తెలుసుకున్నట్లుగా ఇది వ్రాయబడవలెను. సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును. నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలము కృంగజేసెను. నా దినములు కొద్దిపరచెను. నేను ఇలాగు మనవి చేసి తిని నా దేవా నా దినముల మధ్యను నన్ను కొనిపోకుము. నీ సంవత్సరములు తరతరములుండును. ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచియుందువు. అవన్నీయు వస్త్రము వలె పాతగిల్లును. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అని అవి మార్చబడును. నీవు ఏకరీతిగా నుండువాడవు. నీ సంవత్సరములకు అంతము లేదు. నీ సేవకుల కుమారులు నిలిచియుందురు. వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును. ప్రియమైనటువంటి సంగమా, గత వారము మనము క్రీస్తు యొక్క పునరుత్థాన దినాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాము. దానిని మనము ఉత్సాహంతో సంతోషంతో ఆ యొక్క దినమంతయు గడిపి ఉంటున్నాము. కడవరి శత్రువు అయినటువంటి మరణాన్ని దేవుడు జయించి ఉంటున్నాడు. చదవనటువంటి కీర్తనలో కూడా నువ్వు నిరంతరము ఉండేవాడవయ్యా. మా దినములు చాలా కొద్దివి. కీర్తన గ్రంథము 90వ కీర్తనలో కూడా మనం చూస్తాము. మనిషి యొక్క ఆయుష్ చాలా కొద్దిది అని. ఈ యొక్క సమయంలో కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో నిలబడినటువంటి మనము, ఆయన యొక్క సన్నిధిలో ఆరాధిస్తున్నటువంటి మనము, నా యొక్క జీవితం కూడా ఎంతో అల్పమైనది. స్వల్పకాలమే నేను జీవించుతాను. నరుని యొక్క ఆయువు గడ్డి పువ్వును పోలి ఉంటున్నది, నీటి బుడగను పోలి ఉంటున్నది అని 2020 సంవత్సరాల క్రితం యేసయ్య ఈ లోకంలోకి వచ్చి నీ కోసము నా కోసము చనిపోయి మరణాన్ని గెలిచినటువంటి దేవుడై ఉంటుండగా ఆయన
అల్ఫా ఒమేగా నేనే అంటున్నాడు. చూపిస్తున్నాము నాయన. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండే దేవుడను నేనే, సర్వాధికారిని నేనే అని యేసయ్య అంటున్నాడు. ఆ 7 నక్షత్రాలను తన కుడి చేత పట్టుకున్నటువంటి దేవుడై ఉంటున్నాడు. అగ్ని జ్వాలల వంటి నేత్రాలు కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. మొదటి వాడను కడపటి వాడను, మృతుడై మరలా బ్రతికిన వాడను అని యేసయ్య గురించి చెప్పబడుతుంటున్నది. 2 అంచుల ఖడ్గము కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. 7 నక్షత్రములను కలిగినటువంటి దేవుడై ఉంటున్నాడు. సత్య స్వరూపి అయినటువంటి పరిశుద్ధుడై ఉంటున్నాడు. ఆమేన్ అనేటువంటి నమ్మకమైన సత్య సాక్షి అయి ఉంటున్నాడు. ఈ యొక్క సమయంలో ఆయన యొక్క మాటలు నిరర్ధకముగా పోవు. ఆకాశము భూమి గతించిపోతుంది, కానీ దేవుని యొక్క మాటలు గతించిపోవు. నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుని మనం ఆరాధిస్తుంటున్నాము. సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తుంటున్నాము. సత్యముతో ఆత్మతో దేవుని మనం ఆరాధిస్తాము. ఆత్మలో మనం పరీక్షించుకుంటూ పరిశుద్ధమైన దేవా, పరమ తండ్రి, సమీపించరాని తేజస్సులో వసిస్తున్నటువంటి మా దేవా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పరమ దూతల చేత కొనియాడబడుతున్నటువంటి మా దేవా, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి అయినటువంటి దేవా, పరిశుద్ధుడు అయినటువంటి తండ్రి, నేను ఆరాధిస్తుంటున్నాను. మీ యొక్క రాకడ సమీపమైనటువంటి రోజులలో మేము ఉంటుండగా గొర్రె పిల్లగా వచ్చినటువంటి యేసయ్య తిరిగి రారాజుగా రాబోతున్నటువంటి సమయము ఆసన్నమవుతుండగా సంఘము సిద్ధపడవలసినటువంటి సమయములో మనం ఉంటుండగా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన యొక్క ఆత్మీయ స్థితిని మనము పరీక్షించుకుంటూ గొప్ప దేవుడు, సర్వాధికారి, దయా దాక్షిణ్య పూర్ణుడైనటువంటి దేవుడు, కృపా సమృద్ధి కలిగినటువంటి దేవుడు, మంచి దేవుడు అని రాయబడి ఉంటుంది యెర్మయా గ్రంథంలో. మంచి దేవుని మనము ఆరాధిస్తుంటున్నాము. ఏకరీతిగా ఉండే దేవుని ఆరాధిస్తుంటున్నాము. ప్రార్థన చేసినప్పుడు ఆలకించే దేవుని మనము ఆరాధిస్తుంటున్నాము. అన్నిటికన్నా మిన్నగా సజీవుడైనటువంటి దేవుని మనం ఆరాధిస్తుండగా మనం తగ్గించుకుంటూ ఆకాశమందు ఆసీనుడమైనటువంటి మా తండ్రి, మా కళలు మీ వైపు చూస్తూ ఉంటుండగా మా వైపు మీరు దృష్టించి చూస్తున్నారు అని వాక్యంలో రాయబడిన రీతిగా మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు అంటున్నా నీ వాక్యంలో రాయబడి ఉంటున్నది. అయ్యా, నన్ను మీరు జ్ఞాపకము చేసుకోవటానికి నేను ఏ పాటి దానను, నేను ఏ పాటి వాడనయ్యా. అయినప్పటికీ నన్ను జ్ఞాపకము చేసుకుని సజీవ లెక్కలో ఉంచినందుకు వందనములు చెల్లిస్తుంటున్నాను. ప్రియమైనటువంటి సంగమా, కృతజ్ఞత పూర్వకముగా మనము దేవుని ఆరాధిస్తాము. ఘోర పాపిని అయినటువంటి నన్ను నీవు రక్షించావు దేవా. పాప కూపంలో పడి ఉండవలసినటువంటి నన్ను నువ్వు రక్షించావు దేవా అంటూ ఆ ఇచ్చినటువంటి రక్షణ పాత్రను బట్టి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తాము. సజీవులైనటువంటి దేవుడు సజీవు లెక్కలో నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకున్నందుకు వందనాలు చెల్లిస్తాము. ప్రపంచమంతా మరణ భీతితో గజగజలాడిపోతూ ఉంటుండగా, మరణము ఎంతో సమీపముగా ప్రతి ఒక్కరికి ఉన్నట్లుగా ప్రపంచములో మనం చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు తెలుస్తూ ఉంటుండగా,
కానీ నిన్ను నన్ను మాత్రము మన కుటుంబాన్ని మాత్రము దేవుడు క్షేమకరంగా ఉంచినందుకే వందనాలు చెల్లిస్తాము. Thank you, Jesus. స్తోత్రం. అయ్యా నీకు స్తోత్రం అంటూ నోరు తెరిచి దేవునికి వందన సమర్పణ చేస్తాము. ఎంత మంచి దేవుడవయ్యా అనే పాటను పాడుకుంటూ పాటలోని అర్థాన్ని మాధుర్యాన్ని మనము గమనిస్తూ ఆస్వాదిస్తూ హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతిస్తాము. స్తోత్రం. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా,
చింతలు తీర్చేవాడు తండ్రి. స్తోత్రం. వారి సముఖంలో మొరపెడుతున్నాను తండ్రి. స్తోత్రం. యేసయ్య మరణం తర్వాత శిష్యులు చెదరైపోయినట్టుగా మనము చూస్తాం. భయము, ఆందోళన, అధైర్యము వారిని వెన్నంటినట్టుగా మనం చూస్తాము. కానీ యేసయ్య చెప్పినటువంటి మాట, ముందే వాగ్దానం చేయబడినటువంటి మాట, ఈ యొక్క సమయంలో కూడా మనకు అవసరమైనటువంటి మాట, శాంతి నీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని నీకు అనుగ్రహించుచున్నాను, లోకమించినట్టుగా నేను నీకు అనుగ్రహించటలేదు, నీ హృదయమును కలవరపడనీయకుడి, వెలవనీయకుడి, నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి కదా అంటున్నాడు. కాబట్టి భయంకరమైనటువంటి ఈ దినాలలో కూడా మనుషులు కలవరము చెందుతూ ఉంటున్నారు. కాబట్టి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి, పంపిస్తున్నటువంటి ఆదరణకర్త మనకు కూడా శాంతిని ఇవ్వటానికి, నెమ్మదిని ఇవ్వటానికి, ఈ యొక్క భయంకరమైనటువంటి దినాలలో కూడా ధైర్యము చెడకుండా, హృదయము కలవరపడకుండా ఉండటానికి సమాధానకర్త అయినటువంటి దేవుడు మనకి నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతుండగా మన హృదయాలు తెరిచి శాంతితో నన్ను నింపండి దేవా, నా అధైర్యాన్ని తీసివేయండి, అలజడిని తీసివేయండి అంటూ చిత్త యావత్తును ఆయన మీద మోపుతూ మనం ముందుకు సాగుదాం. ప్రార్థించుకుందాం. ప్రేమ తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, మా కోసము మరణాన్ని జయించినటువంటి మా ప్రభు, సజీవుడైనటువంటి మా దేవ, మీకు వందనములు చెల్లిస్తుంటున్నాను. లోకమంతయు తండ్రి ఒక ఆదరణ కోసము ఆరాటపడుతున్నటువంటి సమయంలో మేము ఉంటున్నాము దేవా. ఎవరు ఆదరిస్తారో, ఎవరు ఆదుకుంటారో, ఎవరి పరిస్థితిని తారుమారు చేస్తారో అనేటువంటి భయంకరమైనటువంటి స్థితిలో ప్రపంచ దేశాలు తల్లడిల్లుతూ ఉంటున్నవి. మా దేవ, మా సృష్టికర్తమైన తండ్రి, మా రక్షకుడా, శాంతిని మీకు ఇస్తానని వాగ్దానము చేసి ఉంటున్నావు. ప్రపంచ దేశాలలో శాంతి నెలకొన్నట్టు సహాయం చేయండి. ఈ యొక్క ఆపద మమ్మల్ని దాటిపోవునట్లు చేయండి. ఈ సంహార దూత దాటిపోవునట్లు చేయమని ఎంతగానో కోరుకుంటున్నాము, వేడుకుంటున్నాము ప్రభు. నెమ్మది, శాంతి అయ్యా, ఈ వాక్యము వింటున్నటువంటి వారు, యాగంలో పాల్గొంటున్నటువంటి వారి హృదయాలకు కూడా నెలకొన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఉపదేవా, వారికి సమృద్ధిని దయచేయండి, ప్రతి అనారోగ్యం నుంచి విడుదల దయచేయమని మీకే స్తుతులు చెల్లించుకుంటూ, వాక్యం ద్వారా మరొకసారి మాతో మాట్లాడమని, మమ్మల్ని ధైర్యపరచమని క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. గాక ఇంతవరకు దేవుని పాటల ద్వారా, ఆరాధన ద్వారా ఏర్పరుచున్నాం. ఏర్పాటు చేసిన లేఖన భాగంలోకి మనము ముందుకు సాగుదాం. దేవుని స్తోత్రంగా పరిస్థితుల ప్రభావం నిజంగా ఒక రోజు అనుకున్నాం, ఒక రోజు నుంచి అది పొడుగుతూనే ఉంది కనుక అయినప్పటికీ భారంతో కూడిన రోజులు ముందు కొనసాగుతున్నాయి కనుక మనందరూ చూసినట్టయితే కుటుంబ సమస్యలతో ఉంటున్నాం, ఆర్థిక సమస్య భారంతో ఉంటున్నాం, భవిష్యత్తు గురించిన భయంతో కూడా మనం ఉంటున్నాం. సమాజం జీవిస్తున్నాం కనుక మన స్థితిగతులు ఏంటో అర్థం కాని పరిస్థితి. ఉద్యోగం లేని వారు, రోజు వెళ్ళిన అలవాటైన వారు ఇంట్లో కూర్చోడానికి ఇబ్బంది అవుతున్నది. తర్వాత పిల్లలు ఇల్లంతా గోలగోల సందర్శనలు ఉన్నప్పటికీ, నిజంగా కొన్నిసార్లు సమాధానం లేక ఉన్నప్పటికీ దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక ఆయన కనికరం చొప్పున మనం బలపరిచి సహాయం చేసిన మయమాటమైన లోకంలో నడిపిస్తారు కనుక మన సమస్యలు దేవునికి తెలియని కావు. మనకున్న ఈ సమస్యలు దేవునికి తెలియనివి కావు. మన రేపటి గురించి ఆయనకు తెలుసు.
రేపేమి అందుకని చింతించకండి, రేపేమి సంభవిస్తుందో మీకు తెలియదు కనుక ఆయన రేపటి గురించి ఆయన ఏ దేవునికి తెలుసు కనుక ఈ రోజు మనం చూసినట్టయితే మన దేవుడు గొప్ప దేవుడు, ఆజ్ఞ కలిగించే దేవుడు, అన్న మంచి గుణగణాలు లక్షణాలు కలిగిన దేవుడు కనుక ఆయన సముఖంలో మనం గడుపుతున్న ఈ సమయము ఆయనకు మహిమకరంగా నమ్మకంగా జీవించినట్టయితే దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆయన సంరక్షించి పోషించి ఆదరించి బలపరిచి ఆయన మహిమార్థమై సాక్షాత్తంగా ఈ లోకంలో నిలబెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఒక సాక్ష్యం మన జీవితంలో పెడుతున్నాడు, ప్రేమిస్తున్నాడు కనుక మనల్ని పోషిస్తున్నాడు, రక్షిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులు లేని వారు నిజంగా చాలా భయంకరమైన పరిస్థితి కనుక దేవుని సముఖంలో వాక్యాన్ని కొంచెం ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథం యొక్క 145వ కీర్తన 17వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, యెహోవా తన మార్గమన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొరపెట్టు వారికందరికి, తనకు మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికి, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ 17వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ యెహోవా తన మార్గం అన్నిటిలో నీతి గలవాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆయన ఉద్దేశించిన కార్యం అన్నిటిలో దేవుడు నీతి చూసినట్లయితే ఇక్కడ యెహోవా తన మార్గం అన్నిటిలో నీతి గలవాడు, న్యాయాన్ని దేవుడు అందరి పక్షాన జరిగించేవాడు దేవుడు కనుక ఆయన తన మార్గం అన్నిటిలో ఆయన నీతిగా వ్యవహరించేవాడు కనుక ఆ దేవుడు నీతిమంతుడు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, చేస్తున్న ప్రతి కార్యంలో ఆయన కృపను మనకు చూపిస్తున్నాడు. గడిచిన వారాలతో మనం చూసినట్లయితే గడిచిన మాసంలో కూడా 40 రోజుల కూడిక మనము క్రీస్తు శిలువ ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు చేసిన త్యాగము, ఆయన చేసిన బలిదానం, ఆయన చూపించిన కృప ఎటువంటిదంటే సర్వమానవాళికి ఒక నూతనమైన అద్భుతమైన కార్యాన్ని ప్రజలందరి కొరకు సిద్ధపరిచినాడు కనుక నిరీక్షణ లేని వారి వలె ఎంతకు ముందు ఉన్నారో ఏమవుతుందో గతం గురించి ఆలోచనది కానీ యేసుక్రీస్తు ప్రభువారు వారి భూమి మీద ఆయన ఉన్నంత కాలము తిరిగి ఆయన వెళ్ళిపోయే సమయం వరకు సమస్తము సిద్ధపరిచి అందరి కొరకు ఒక మంచి ఆలోచన కలగజేసి ఈ లోకంలో తన మార్గాన్ని చూపించినాడు. ఒక నిరీక్షణ కలిగిన మార్గము, ధైర్యం కలిగిన మార్గము, సమాధానం కలిగిన మార్గము, క్షేమం కలిగిన మార్గము. ఆ మార్గంలో సమాధానం ఉన్నది, క్షేమం ఉన్నది, ప్రేమ ఉన్నది, మన రాబో తరాలకు దీవెన ఉన్నది. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. కనుక తన మార్గం అన్నిటిలో ఆయన నీతి గలవాడు, తన క్రియలలో కృప చూపువాడు. ఆయన చేసిన ఆ త్యాగపూరితమైన కార్యము కృపతో, ధర్మశాస్త్రము కృప రెండు ఆ శిలవ మీద ధర్మశాస్త్రము నిజంగా ఏదైతే ఆ నీతి కార్యాల కొరకు పరిశుద్ధులుగా తీర్చబడడానికి వారు చేయవలసిన బలులు ఏవై ఉన్నాయో ఆయన ఆ శిలువ ద్వారా ఆయన తీసివేసి మానవులందరి మీదకి రావాల్సిన ఆ శిక్షను తాను పొందుకొని మనందరి కొరకు ఆయన కృపనిచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక దీన్ని బట్టి చూసినట్లయితే దేవుడు ఆయన మార్గం అన్నింటిలో, ఆయన చేయనుద్దేశించిన కార్యం అన్నింటిలో ఆయన నీతిగా వాడని, తన క్రియలన్నింటిలో ఆయన మన పక్షాన్ని కృప చూపువాడు. అందుకని కీర్తన గ్రంథం 18వ అధ్యాయము 25వ వచనం చూసినట్లయితే, కీర్తన 18వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా ఉందువు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వాక్య భావంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ వాక్యం దేవుడు దయగాలి వారి పట్ల ఆయన దయ చూపువాడు. దయగల వారిడ నీవు దయ చూపించుదువు, యథార్థవంతుడిడ యథార్థముగా ఉందువు. దయగల దేవుడు మనం యథార్థవంతులమై ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మన పక్షాన దయ చూపించే దేవుడు. దేవుడానికి స్తోత్రం కలుగును గాక. చూసిన దయగల వారిడల ఆయన దయ చూపించి, దయగల వారిడల నిజంగా ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరిలో దయ అవసరం. భయంకర పరిస్థితి, అనేకులు వారి దాతృత్వాన్ని చాటుతున్నారు. దయగలిగే అనేకులకు లేని వారికి కూడా సహాయం చేయాలని ఆతృతపడి నిజంగా చాలాసార్లు మన ప్రాంతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎవరి శక్తి కొలది వారు తగింది వారు దయ చూపించి భోజనం లేని వారికి నిజంగా వారికి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు అందిస్తూ ఉన్నారు. దేవుడు నిజంగా ఇలాంటి దయగల కార్యాలు జరిగించే వారి పట్ల ఆయన
దయ చూపిస్తాను. దేవునానికి స్తోత్రం గాక. అందుకే అక్కడ చూసినట్టుగా దయగల వారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతులుగా ఉండు. యథార్థంగా ఎవరు ప్రవర్తిస్తే వారి పక్షాన దేవుడు యథార్థంగా ఉంటా అంటున్నాడు. దేవునానికి స్తోత్రం గాక. ఈ మధ్యకాల సమయంలో గమనించవలసింది ఏంటంటే దేవుని సముఖంలో దయగలిగిన వారమై ఉండాలని, యథార్థవంతులుగా, ఏ దాపరికం లేకుండా, ఎలాంటి అరమరికలు లేకుండా, ఎలాంటి అనుమానం లేకుండా, ఎలాంటి మోసపూరితమైన ఆలోచన లేకుండా దేవుని సన్నిధిలో మనం తెరిచిన పుస్తకం వలె మన దేవుడి సముఖంలో మనము మన కుటుంబము యథార్థ కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన పక్షాన యథార్థంగా ఉంటా అంటున్నాడు. దేవుడు యథార్థంగా ఉంటా అంటున్నాడు. దేవుడు ఇలాంటి దాపరికాలు అనుమానాలు ఏవి లేకుండా యథార్థంగా మనం ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక దేవుడు ఆయన మార్గములో కానీ ఆయన మార్గములో ఆయన చూసినదే నీతిగా ఉన్నాడు. మనం కూడా మనం నడుస్తున్న ఈ క్రైస్తవ జీవితంలో నీతిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఆయన కృప చూపుతున్న దేవుడు కనుక ఆ కృప చూపించిన దేవుని పక్షాన మనం ఉండాలి. దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మధ్యకాల సమయంలో యథార్థముగా ఉన్న వారిలా ఆయన యథార్థంగా ప్రవర్తిస్తూ అంటున్నాడు. కనుక దయగల వారమై యథార్థవంతులమై ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుని కనికరం మనం పొందుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసినట్లయితే అదే 145వ కీర్తన 18వ వచనంలో మనం చూసినట్లయితే ఈ అధ్యాయం ధ్యానిస్తున్నప్పుడు తనకు మొరపెట్టు వారికందరికి తనకు నిజముగా మొరపెట్టు వారందరికి యెహోవా సమీపంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ వచనాలు మనల్ని ఆదరిస్తూ ధైర్యపరుస్తూ ముందు కొనసాగించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ లాక్డౌన్ సమయంలో మనం ఏ రీతిగా ఉండాలి, దేవుడు ఏ రీతిగా ఉన్నాడు, ఆయనను చూసి మనం ఆయన పోలి ఏ విధంగా నడుచుకోవాలో ఈ లేఖనం ద్వారా మనం బలపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయన కార్యాలు నీతివంతమైన కార్యాలని, ఆయన కృప చూపువాలని మనం చూస్తున్నాం. కనుక మనం యథార్థవంతుల ఎడల ఆయన యథార్థంగా ఉంటా అంటున్నాడు. దయగల వారి ఎదుట ఆయన దయ చూపిస్తాను. కనుక క్లిష్టమైన పరిస్థితుల్లో క్రైస్తవ విశ్వాసాన్ని మనం స్థిరపెట్టుకొని మన బలం కలిగి దేవుని సన్నిధిలో నిబ్బరం కలిగి విశ్వాసంలో ఎదుగుతూ ఇతరులకు మనము క్రీస్తు ప్రేమను మనం ప్రకటించేవారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా ఆయన చూసినట్లయితే తనకు మొరపెట్టు వారికి అందరికీ, తను నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజంగా మొరపెట్టు వారికి, నిజంగా మొరపెట్టు వారికి సమయం అవకాశం దేవుడు మనకి ఇచ్చిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా ఈ లాక్డౌన్ ద్వారా కుటుంబం అంతయు ఐక్యపరుస్తున్నాడు దేవుడు. ఐక్యపరిచిన దేవుడు అందరం కలిసి అంటే విశ్వాస పరిమాణం పెంచుకోవడానికి దేవుడి పక్షాన మనమందరం కుటుంబం అంతా నిజంగా అందరూ ఒక ఐక్యత కలిగి ఏకమై ప్రార్థిస్తే నిజంగా ఆ కుటుంబ సమస్యలే కాదు, ఆ ప్రాంత సమస్యలే కాదు, ఆ దేశ సమస్యలే కాదు, ప్రపంచ సమస్యను కూడా దేవుడు తీర్చగల సమర్థుడు. నిజంగా అంటున్నాడు దేవుడు. నిజంగా ఒకవేళ మనమందరం కలిసి కుటుంబం అంతా కలిసి దేవుడి సముఖంలో మనం మొరపెట్టినప్పుడు నిజంగా ఆ మొర ఆలకించే దేవుడు అని మన సమీపంగా ఉన్నాడు. అందుకే చూసాడు ఇక్కడ తనకు మొరపెట్టి వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపమై ఉన్నాడు. మన సమీపంగా ఉన్నాడు. మనం మొరపెట్టగలిగితే నిజంగా అందరూ కలిసి ఎన్ని రోజులు మనం ఉండొచ్చు. ఒకవేళ భార్య విశ్వాసురాలై ప్రార్థిస్తూ సంఘంకి వెళ్ళవచ్చు, భర్త వేరే వేరే పనులో దేవునికి దూరం అయిపోవచ్చు, దేవునికి సన్నిధికి రాలేక తన బ్రతుకుదల కోసం ఉపాధి కోసము అక్కడెక్కడ ఉద్యోగం వెళ్ళవలసి రావచ్చు. కానీ దేవుడు అవన్నీ మానవేసి ఒక కుటుంబముగా ఏర్పాటు చేసి నిజంగా అంటున్నాడు. భార్య చెప్తున్న మాట నిజంగా భర్త నమ్మి విశ్వసించి ప్రార్థిస్తే, భార్య భర్త విశ్వాసాలు పిల్లలు ఉన్నట్టే వారు నిజంగా నమ్మి విశ్వసించి వారు ప్రార్థించినట్టయితే దేవుడు వారి పక్షాన ఉండి వారి ప్రార్థన ఆలకించి దేవుడు అద్భుతమైన కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక సంగమా జ్ఞాపకం చేసుకోండి, మహిళ వారారా జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటాడు నిజంగా అంటున్నాడు. చిన్నపిల్లలు మనం ఆడుకుంటుంటే నిజమా అంటాము, నిజంగా రీతిగా దేవుడు నిజంగా మీరు విశ్వసించి నమ్మి ఆయన పక్షాన మీరు ప్రార్థిస్తూ ముందు కొనసాగినట్టయితే దేవుడు మీ పక్షాన, మీ కుటుంబ పక్షాన దేవుడు కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీ ప్రార్థన ఈ రాష్ట్రానికి అవసరం అనుకుంటా, మీ ప్రార్థన సంఘానికి అవసరం, మీ ప్రార్థన దేశానికి అవసరం, మీ ప్రార్థన ప్రపంచానికి అవసరం.
కనుక మీరు మొరపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన సమీపంగా ఉన్నాడు కనుక ఆయన ఉత్తరం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూసినట్లయితే ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకును ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. దేవుడు ఆమెకు స్తోత్రం కలుగును గాక. దేవుని వాక్య భాగంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఆయన సముఖంలో మనం చూసినప్పుడు ఆయన సన్నిధిలో నిజంగా మొరపెడితే ఎంత సమీపంగా ఆయన దగ్గర నిజంగా సమీపంగా ఎవరు ఏ దేవుడు ఉన్నాడని చెప్పని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మొరపెట్టినప్పుడు ఇక్కడ చూసిన 4వ వచనంలో 4 ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. దేవుడు నాకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజంగా మొరపెడితే దేవుడు నిజంగా ఎలాంటి ఆదరణ కలిగించే శక్తి కలిగించే మాట్లాడుతున్నా ఒకసారి మనం గమనించాలి. నిజంగా చూసినట్లయితే ఏ దేవుడు ఎవరికి ఎంత సమీపంగా ఉన్నాడు, నేనైతే నాకు సమీపంగా ఉన్నా అంటున్నాను. ఎవరి గురించో తెలియదు కానీ నా గురించి నేను చెప్పుకుంటే మాత్రము నేను ఎవరు నన్ను ఆశ్రయించి నా సముఖంలో ప్రార్థిస్తారో వారి పక్షాన్ని తప్పకుండా ఉంటా అంటున్నాడు దేవుడు. ఎవరి గురించో ఎవరున్నారో ఎవరి గురించో నాకు అవసరం లేదు. నా జనాంగం నా బిడ్డలు తమ మనసు మారి నా వైపు తిరిగి మోకరించి వారు ప్రార్థిస్తున్నప్పుడు వారి ప్రార్థన ఆలకించేవాడను, వారి దగ్గరికి వచ్చి సహాయం చేయవాడనని ఈ వాక్య భాగంలో చూస్తాను కనుక మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు అంటున్నాడు. ఏ గొప్ప జనానికి ఇంత దగ్గరగా ఏ దేవుడు ఉన్నాడో నేనైతే మీకు దగ్గర ఉన్నా, మీ పక్షం ఉన్నా అంటున్నాడు కనుక ఈ మధ్యకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిజంగా మొరపెడితే ఎవరైతే ఉన్నారో లేరు కానీ నేను మాత్రం ఉంటా అంటున్నాను. కొన్నిసారి సమీపం ఇలాంటి పరిస్థితుల్లో మనం కొంతమంది ఏమైనా సహాయం కోరినా కానీ వారికి ఉన్న వారికి భయం. ఎందుకంటే వీళ్ళకి సాయం చేస్తే రేపు మాకు ఉంటుందో లేదో, ఉన్నా కానీ లేదని చెప్తుంటాం. కానీ దేవుడు అట్లా అంటలేదు. నిజంగా నువ్వు మొరపెడితే ఎవరికి ఎవరు లేకున్నా నేను నీకున్నా, నీ కుటుంబంతో ఉన్నా, నీ సహవాసంతో ఉన్నా అని దేవుడు అంటున్నాడు కనుక దేవుడు చూసిన అందుకనే కీర్తన గ్రంథంలో 34వ అధ్యాయం 18వ వచనంలో మనం చూసినట్టయితే విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తాడు. విరిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలియాగం అని మన దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం కనుక ఈ వాక్య భావంలో మనం చూసినట్లయితే 34:18 ఏమని నీవు అంటే ఆ దేవుడి సముఖంలో ఆ విధంగా దేవుడి సముఖంలో జీవించిన దేవుడు ఆ విధంగా ఆయన సహాయం చేసి బలపరిచి మనకు నడిపించేవాడు కనుక విరిగిన హృదయంతో ఆయన సముఖంలో ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థన ఆలకించేవాడు. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. బలహీనముగా ఉన్నాం, ఇలాంటి పరిస్థితి ఏమవుతుందో, మన స్థితిగతులు ఏమవుతాయో, భవిష్యత్తు ఏమవుతుందో, మన కుటుంబ పరిస్థితులు ఏమంటాయో, ఏంటి ముందుకు ఏ విధంగా ముందుకు రోజులు గడుస్తాయో ఆలోచన కలిగి ఉన్నప్పటికీ దేవుడు విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు. ఎరిగి పరిస్థితిలో ఉంటే దేవుని సముఖం మొరపెడితే ఆయన నీకు ఆసన్నుడు, నీ దగ్గర ఉన్నాడు కనుక నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించే దేవుడు మన దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనం రక్షించే దేవుడు కనుక ఆ రక్షణ వలయంలో మనం ఉండడాగున మన విశ్వాసాన్ని మనం బలపరుచుకొని మనం ముందు కొనసాగినప్పుడు దేవుడు బలపరిచి ఆయన మహిమార్థమై ఈ లోకంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు కనుక ఆ తనకు మొరపెట్టు వారికి సమీపంగా ఉన్న దేవుడు. 3వ అంశం చూసినట్టయితే అదే కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 19వ వచనంలో మనం చూసినట్టయితే తన యందు భయభక్తులు గల వారి కోరిక నెరవేర్చును, మొర ఆలకించును చూస్తున్నాం. వారిని రక్షించే దేవుడు, వారి మొరను ఆలకించే దేవుడు అని చూస్తున్నాం. కానీ ఒకసారి మనం చూసినట్లయితే 145వ కీర్తన 19వ వచనం ఒకసారి మనం చూసినట్టయితే తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తారంట. దేవుడు ఇప్పుడు తాన దినాన ఈ వాగ్దానం చేస్తూ ఉన్నాడు. తన యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉంటారో వారి కోరిక దేవుడు తీరుస్తా ఉంటున్నాడు.
వారైతే కోరుకుంటున్నారు, కుటుంబ క్షేమం కోసం, వారి బిడ్డల భవిష్యత్తు కోసం అయితే కోరుకుంటున్నారు, అక్కడ సమాజ క్షేమం కోసం ఏమైతే కోరుకుంటున్నారు, ఆ కోరికలు దేవుడు తీరుస్తూ ఉంటున్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించును, వారిని రక్షిస్తా అంటున్నాడు. వారి ప్రార్థనను ఆలకిస్తాను, నేను రక్షిస్తా అంటున్నాడు దేవుడు. మన కోరికలు తీర్చే దేవుడు. మనుషులను ఆశ్రయించిన కంటే యెహోవాను ఆశ్రయించిన మేలైన వాక్యం మనం చూస్తున్నాం. మనుషుల వైపు మనం చూసినప్పుడు మనుషులు ఏ రీతిగా ఎప్పుడు ఏ విధంగా ఉంటారు, ఎప్పుడు మారుతారో మనకు తెలియని పరిస్థితుల్లో మనం ఉంటాం. నిజంగా మాట ఇచ్చి మనుషులు తప్పవచ్చు, కానీ మాట ఇచ్చిన వాడు పరిశుద్ధుడు దేవుడు కనుక ఆయన నమ్మదగినవాడు కనుక ఆయనందు భయభక్తులు కలిగి ముందు కొనసాగినప్పుడు దేవుడు మన కోరికలు తీరుస్తాడు, ఆయన మన రక్షిస్తాడని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కనుక మన మొర వింటాడు, మన కోరిక తీరుస్తాడు, మన మొర వింటాడు, మనల్ని రక్షించే దేవుడు. కనుక భయపడి వెరయబడి అవసరం లేకుండా దేవుడి వైపు మనం చూస్తూ ముందుకు కొనసాగినప్పుడు దేవుడు బలపరుస్తూ ఉంటాడు. అందుకే యోహాను భక్తుడు రాస్తారు, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో మనం చూసినట్టయితే, ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తుల యోహాను నిజంగా ప్రియమైన శిష్యునిగా యేసుక్రీస్తుతో ఉన్నాడు. నిజంగా ఆయన ప్రేమను ఆయన రుచి చూసినాడు, కల్లార చూసినాడు గనక ఆయన ఈ విధంగా సంఘములను ఆయన బలపరుస్తూ ఉన్నాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ 9వ వచనంలో ఆయన చూసినట్టు 9వ అధ్యాయం 31వ వచనంలో మనం గమనించినట్టయితే ఈ వాక్య భాగంలో ఏమంటే, దేవుడు ఆ పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వారి మనవి ఆలకించు. ఆయన చిత్తము చొప్పున ఎవరైతే జరిగిస్తారో ఆయన వారి మనవి ఆలకిస్తా అంటున్నాడు. దేవుని చిత్తము ఏమైందో మన పక్షాన, మన కుటుంబ పక్షాన, సంఘ పక్షాన ఏమైందో అది మనం గమనించి ఆ చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తా అంటాడు. భక్తిహీనుని ప్రార్థించుడే దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. దేవుడు పాపుల ప్రార్థన అంటే వారు నటించే వారి ప్రార్థన దేవుడు సామాన్యంగా వినడు. మహాభక్తి పరులాగా మనము కొంతమంది మనం సమాజంలో చూస్తూ ఉంటాం. పైకి కనిపిస్తారు కానీ లోపల వారి ఆలోచనలు వేరే ఉంటాయి. కనుక దేవుడు ఏమన్నాడు చూసితే, ఎవడైనాను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన వారి మనవి ఆలకించను. ఆయన చిత్తం ఏందో మనం తెలుసుకునే వారిగా ఉండాలి. మన చిత్తం మన పట్ల, మన కుటుంబ పక్షాన ఏమైందో అది తెలుసుకొని ఆ రీతిగా మనం జీవించినట్టయితే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన మనవి ఆయన ఆలకించే దేవుడు. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును. అందుకని కీర్తనకారుడు చూసినట్లయితే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఈ వాక్యంలో భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనం అయితననుకొంటిని. అయినను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని ఆలకించితివి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నిజంగా దావీదు మహారాజు తన జీవిత అనుభవాలను అనేక రీతిగా మనకైనా నిజంగా తెలియజేస్తున్నాడు. ఆయన పరిస్థితి భయంకరం. తనవారు తన వెంట పడ్డారు, శత్రులు తన వెంట పడ్డారు. కానీ ఆయన మనుషుల సహాయం కంటే దేవుని సహాయం ఎక్కువ కోరుకొని దేవుని సమయంలో యథార్థంగా ఉండడానికి మనం ప్రయత్నించడం కనుక దేవుడు అనేక ఆపద నుంచి తప్పించి ఒక వాగ్దానం చేస్తుంది. వాగ్దాన పుత్రునిగా ఆయన పక్షాన ఉండి అనేక సార్లు దేవుడు ఆయన సమస్యల నుంచి విడుదల కలగజేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కనుక వాక్యంలో భీతి చెందిన వాడని భయం కలిగినప్పుడు నీకు కనపడకుండా నేను నాశనమైతును అనుకుంటుంది. నాకు భీతి కలిగి భయం కలిగినప్పుడు నిజంగా నా మీదకి ఆపద ఉపద్రవం వలె వచ్చినప్పుడు ఇంకా నా పరిస్థితి అంతే అనుకున్నా. అలాంటి పరిస్థితిలో నిజంగా నేను నీకు కనిపించకుండా నేను ఎక్కడ నేను నశించిపోతానేమో అనుకున్నాను. కొన్ని సమస్యలు వచ్చినప్పుడు అయ్యో దేవుడు లేడా, చూస్తలేడా, కనిపిస్తలేదా అని ఆలోచించి మనం భయపడుతూ ఉంటాం. నిజంగా చూస్తే భీతి చెందిన వాడని భయం చెందిన
వాడిని, నీకు కనపడకుండా నేను నాశనం అవుతున్నాను అనుకుంటుంది. అయ్యో, నేను దృష్టి లేకుండా నేను ఏమైపోతానో, ఇక నా సమయం అయిపోయింది, ఇంకా నశించిపోతానేమో అన్న పరిస్థితులు ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. అలాంటి సమయంలో నేను నీకు మొరపెట్టినప్పుడు నిజంగా నా విజ్ఞాపన ఆలకించి నాకు సహాయం చేసేటివని ఈ వాక్య భాగాలు మనం చూస్తున్నాం. నిజంగా రీసెంట్గా విధుల ఒక 90 సంవత్సరాల ముసలావిడ కరోనా వైరస్ సోకింది, పాజిటివ్ వచ్చింది, హాస్పిటల్ అడ్మిట్ అయింది. ఆ వయసు వారు బ్రతకడం కష్టం. అద్భుత రీతిగా ఆమె సాక్ష్యం ఇచ్చింది. అమెరికా దేశం అనుకుంటా. ఆ తల్లి 90 సంవత్సరాలు పరిస్థితి బయట ఎవరు కూడా ఎందుకంటే గవర్నమెంట్ వరకు చెప్తున్నారు 10 సంవత్సరాలు లోపు, తర్వాత 50 సంవత్సరాల పైన ఉంటే ఇమ్యూనిటీ వరకు తక్కువ ఉంటుంది కనుక ఈ వైరస్ సోకితే వారు బ్రతకడము కొంచెం కష్టమే అని వారు నిజంగా తెలియచేసినప్పటికీ 90 సంవత్సరాల ఒక పెద్ద నిజంగా ఆమె అద్భుత రీతిగా సాక్ష్యం చెప్తున్నది ఏంటంటే, నా పని అయిపోయింది అనుకున్నాను కానీ నేను మొరపెట్టినప్పుడు నా దేవుడు నాకు సహాయం చేసి ఉత్తరం ఇచ్చి ఇలాంటి మరణకరమైన పడక నుండి లేవనెత్తినాడని. కనుక ఆయన భీతి చెందిన వాడిని, నీకు కనబడకుండా నేను నాశనం అవుతున్నాను అనుకుంటే ఆయనను నీకు నేను మొరపెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని నాలకించితివి. దేవుడు భీతి చెంది భయం చెందినప్పుడు ఆయన వైపు చూసి ప్రార్థించినప్పుడు దేవుడు మన మొర ఆలకించే దేవుడు నాకు స్తోత్రం ఆయన మన మొర ఆలకించి సహాయం చేసేవాడు. భయభీతులైన సమయంలో భయపడుతున్నామేమో, ఏమవుతుందో పరిస్థితి, ఏంటి పరిస్థితి, ఇట్లా జరుగుతుంది, ఏమవుతుందేమో అని భయం చెందకుండా దేవుని సంఘం ప్రార్థించాను. అయ్యా, నేను భయపడి నీకు కనబడకుండా పోయి నేను నాశనం అవుతానేమో అనుకున్నా. అలాంటి సమయంలో నేను మొరపెట్టినప్పుడు నువ్వు నాకు ఉత్తరం ఇచ్చినావు. నిజంగా అలాంటి సమయంలో ఆ పరిస్థితి తారుమారు చేసినాడు. మన జీవితంలో కూడా నిజంగా కొన్నిసార్లు అలాంటి నిరాశ నిస్పృహ ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయించడానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆయన సముఖంలో మనము భయం కలిగి, భక్తి కలిగి, ఆయన చిత్తాన్ని ఎరిగి మన విశ్వాస జీవితాన్ని బలపరుచుకొని ఆయన సముఖంలో ప్రార్థించే ముందు కొనసాగినప్పుడు దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నాడు కనుక. చూస్తే 145వ కీర్తన 20వ వచనం మనం చూసినట్టయితే, 145వ కీర్తన 20వ వచనం మనం చూసినట్టయితే, యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ పునరుత్థాన దిన దేవుడు గొప్ప వాగ్దానము వీక్షిస్తున్న వారందరికీ చేస్తూ ఉన్నాడు. చూసినట్లయితే ఇక్కడ యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. తను ఎందరైతే ప్రేమిస్తున్నారో వారందరి దేవుడు కాపాడే సమర్థుడు కనుక తను ప్రేమించు వారిని ఆయన కాపాడుతాడు. కనుక భయపడే అవసరం లేదు. ఆయన కాపాడే మనస్తత్వం కలిగిన వాడు, ఆయన కృపగల దేవుడు, కనికరం గల దేవుడు, మన పక్షాన నిరంతరము ఆలోచన కలిగి, శ్రద్ధ కలిగి, అవకాశం కల్పిస్తూ మనను బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నాడు. గొప్ప దేవుడు. ఎక్కడ పడ్డావో అక్కడనే తిరిగి లేపి ఆయన నీ సాక్ష్యాన్ని నిలబెట్టి అనేకులు ఎదుట నేను గొప్పగా ఆయన చూపించే సమర్థుడు దేవుడు. కనుక ఎక్కడ నీ సాక్ష్యము పోగొట్టుకున్నావో తిరిగి అక్కడనే దేవుడు నీ సాక్ష్యాన్ని లేవనెత్తి అందరినీ అద్భుత రీతిగా దేవుడిని అందరి సమక్షాన్ని పరిచయం చేయగల సమర్థుడు. కనుక దేవుని వైపు మనం చూసినట్లయితే ఆయన మనల్ని కాపాడే సమర్థుడు. కనుక తను ప్రేమించు ఎవరైతే యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడు అని ఎవరైతే ప్రేమిస్తున్నారో వారందరినీ కాపాడుతాడు. కనుక మధ్య కాలసిన దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు ప్రేమామయుడు కనుక ఆ ప్రేమ మనం ప్రేమిస్తున్నప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండా, ఆ ప్రేమను మనం ఆలక్ష్యం చేయకుండా, ఆ ప్రేమని దూరం అయిపోయి మన పతనం మనం తెచ్చుకోకుండా ఆ ప్రేమ విలువ తెలుసుకుందాం. క్రీస్తు వైపు మనం మరలుదాం. యేసు క్రీస్తు వైపు మరలి ఆయన సముఖంలో మనము ఆయన ప్రియబిడ్డలుగా యథార్థవంతులైతే యథార్థంగా ఉంటా అంటున్నాడు దేవుడు. కనుక మంచి యథార్థ హృదయం కలిగి ఆయన వైపు మనం ముందుకు సాగినప్పుడు దేవుడు మనం బలపరిచి ఆయన మహిమార్థమై ఈ లోకంలో నడిపిస్తారు. కనుక చివరిగా 97వ కీర్తన 10వ వచనం మనం చూసినట్టయితే ఇక్కడ చివరిగా యెహోవాను ప్రేమించు వారలారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. కనుక యెహోవాను ప్రేమించు వారలారా. అందరికి దేవుడు అంటే ఇష్టం.
ఎందుకంటే సాయం చేసేవాడు, బ్రతికిచ్చేవాడు. కానీ ఆ ప్రేమించే దేవుని ఆ ప్రేమను మనము నిర్లక్ష్యం చేస్తూ ఆలక్ష్యం చేస్తూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవునికి ఆయాసకరంగా జీవించకూడదని దేవుని ఇష్టం. కనుక యెహోవాను ప్రేమించు వారులారా ఆ చెడుతనమును అసహించుకుని, ఈ లోకానుసారం పోకుండా మీరు అసహించుకొని తీసివేయండి. ఎంతవరకు దేవునికి దూరమై ఆయాసకరంగా జీవించిన కార్యాలు, సంఘటనలు, అలవాట్లు, పద్ధతులు ఏవై ఉన్నా దయచేసి వాటిని విసర్జించుకుంటున్నారు దేవుడు. విసర్జించేసేయండి, మానివేయండి. అందుకని సమయము ఇది మిక్కిలి అనుకూల సమయం. దేవుడు నిజంగా మారడానికి అవకాశం ఇచ్చాడు, మార్పు చెందడానికి అవకాశం ఇచ్చాడు. కొంతమంది సిగరెట్ తాగుతున్నారు, దాని గురించి విడుదల పొందుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. కొందరు తాగుతున్నారు, వారి కాలువారి దాని నుంచి విడుదల పొందుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. రోజులు అందరితో ఉన్నారు, కానీ దేవుడు అద్భుత రీతిగా పరిస్థితుల్లో దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కుటుంబంతో గడపండి. మీకున్న బలహీనతల విడుదల మీరు వదులుకోగలిగితే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మిమ్మల్ని, మీ కుటుంబాన్ని బలపరిచి సహాయం చేస్తూ నిలబడగలుగుతారు. కనుక ఒక తీర్మానం చేసుకుందాం. బలహీనతలు ఏమున్నా, దానికి ఆయాసకరమైన సక్రియలు మనలో ఏమున్నా వాటిని వదులుకుందాం, తీసివేస్తాం. దేవుని వైపు మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందుకని చూసిన దేవుని భయభక్తులు గలవారులారా చెడుతమును అసహించుకుని వాక్యం చదివిస్తుంది. కనుక దేవుణ్ణి ప్రేమించు వారులారా, యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనను అసహించుకున్నది. కనుక దేవుడు ప్రేమిస్తున్న వారులారా మీకు శరీర క్రియలు ఏదన్నా దేవుడికి ఆయాసకరమనేవి అసహించుకొని వాటిని తీసివేయగలిగితే దేవుడు మన పక్షాన ఉన్నాడు. తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. తన ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి ప్రాణాన్ని కాపాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇలాంటి భయంకర పరిస్థితుల్లో ఎవరి ప్రాణం ఏ విధంగా వెళ్ళిపోతుందో తెలియని అతలాపుతున్న పరిస్థితుల్లో నిజంగా వైరస్ సెంటర్ అయితే 15 రోజుల తర్వాత బయటకు వస్తుంది అంటున్నారు. కానీ అంతలో అది తెలిసే లోపు ఎలాంటి పరిస్థితులైనా నిజంగా మనం తెలుసుకోలేని పరిస్థితి. కనుక చూసినట్లయితే అందుకనే భక్తిని చూసినట్టు ఇక్కడ తన భక్తుల ప్రాణమును ఆయన కాపాడుచున్నాడు. ఆయన భక్తిగా మనం జీవించినట్లయితే, ఆయన విశ్వాసులుగా జీవించినట్లయితే మన ప్రాణములను ఆయన కాపాడుతాడు. ప్రభుత్వం వారు మీరు బయటికి వస్తే కాపాడలేదు, ఇంట్లో ఉంటే మీ ఇష్టం అంటున్నారు. దేవుడు అంటున్నాడు తన భక్తులైతే ఉంటారు, భయభక్తులు కలిగి తన ప్రేమించు వారందరూ వారి చెడుతనాన్ని అసహించుకొని దేవుని వైపు మదిలితే వారి ప్రాణాన్ని కాపాడుతూ ఉంటున్నాడు దేవుడు. మన ప్రాణాన్ని కాపాడే దేవుడు. ఎందుకు అంటే ఆయన ప్రాణం ఇచ్చిన వాడు, మన తల్లి గర్భను రూపించిన వాడు ఆయనే, జీవం ఇచ్చిన వాడు ఆయనే. కనుక ఆ జీవము మరణము ఆయన స్వాధీనంలో ఉంది. కనుక దేవుడు ఆయన కాపాడుతూ ఉంటున్నాడు. కనుక అలా కాపాడే దేవుని వైపు మనం ముందుకు సాగుదాం. మనలో ఉన్న ఆ దేవునికి ఆయాసకరమైన సంఘటనలు ఏమున్నా వాటిని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుడు మనకు చక్కటి అవకాశం మనకి ఇస్తున్నాడు. ఈ మధ్యకాల సమయంలో మన కుటుంబాలు, మన జీవితంలో ఆయాసకరమైనవి, దేవునికి ఆయాసకరమైన ఏముంటే విడిచిపెడదాం. అందుకని యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకోండి. దేవునికి ఆయాసకరమైన తీసివేసి దేవుని వైపు మనం చూస్తూ ముందు కొనసాగుదాం. ఇటు మాట మనం వీటిని భద్రపరిచి ఆయన మహిమార్గాన్ని నడిపించుగాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల దేవా, మా ఈశ్వరాజానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు మధ్యకాల సమయంలో సముఖంలో దేవ తండ్రి అయ్యా మొరపెట్టిన వారిని అయ్యా మొర ఆలకించువాడు కనుక దేవ తండ్రి స్తోత్రం. మా పక్షం నుండి మమ్మల్ని కాపాడువాడు, సంరక్షించువాడు, పోషించువాడు, అయ్యా బలపరచువాడు, ధైర్యపరచువాడు అని ఇంతవరకు దేవని వాక్యం ద్వారా మేము తెలుసుకోగలిగిన మంచి అవకాశం మాకు ఇస్తున్నాం ఈ లాక్డౌన్ ద్వారా. అయ్యా తండ్రి స్తోత్రం దేవ తండ్రి. అయ్యా యెహోవాను ప్రేమించువారులారా చెడుతనము అసహించుకుని అంటున్నావు తండ్రి. అయ్యా మీరంటే మాకు ఇష్టమే, కానీ దేవతని మాలో మా శరీర బలహీనతలు కొన్ని ఉన్నాయి, అవి మన బలహీనపరుస్తున్నాయి. కనుక మనం సంతోషపెట్టలేక మీకు దూరంగా తీసుకుని వెళ్తున్న ఈ లోకనాథుని నాయకులు కొన్నిసార్లు చిక్కుకొని ఉన్నాను తండ్రి స్తోత్రం. జ్ఞాపకం చేసుకొని అయ్యా అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే తండ్రి విడుదల కలగచేయండి. వారి పద్ధతులు, వారి పోగులు, వారి ఆలోచన విధానాన్ని మార్చుదేవా నీ ప్రేమలుగా మీరు మార్చుకోమని పాసనలు జ్ఞాపకం చేస్తున్నాం. వీక్షిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఏ స్థితిలో ఉన్నారో తండ్రి మేమైతే చూడలేకపోతున్నాం, కానీ మీరు ప్రతి కుటుంబాన్ని మీరు దేవ తండ్రి తొంగి చూస్తూ ఉన్నారు తండ్రి స్తోత్రం. వారు ఏ స్థితిలో ఉన్నారో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఏ విధంగా జీవిస్తున్నారో తండ్రి, ఏమై ఉన్నారో సమస్తమైన వాడు కనుక తండ్రి అయ్యా మీ సముఖంలో తండ్రి అయ్యా వారందరి కోసం ఎత్తిపడి ప్రార్థిస్తున్నాం ప్రభా. బలహీనులుగా ఉంటే మీరు బలపరచండి,
భయపడుతూ ఉంటే ధైర్యపరచండి, అనారోగ్యంతో ఉంటే ఆరోగ్యం ఇవ్వండి, అయితే ఆర్థిక ఇబ్బంది వస్తే కొట్టిమిట్టాడుతుంటే దేవ తండ్రి కావలసిన సహాయం మీరు అందించండి. అయితే స్తోత్రం ప్రభా, భోజనం కోసం అల్లాడుతుంటే దేవ తండ్రి వారికి కావలసిన అనుదిన ఆహారాన్ని మీకు అందించమని మీరు అందించమని పాసను విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. తండ్రి స్తోత్రం, సహాయం చేయండి, బలపరచండి, ఆదరించండి. నీ వైపు దేవ తండ్రి తిరిగే వారిగా యథార్థవంతులుగా ఉండి నీ భయభక్తులు కలిగి దేవ తండ్రి నీ ద్వారా నీ కనికరం, నీ కృపాన్ని, ప్రేమను పొందుకునే భాగ్యం దయచేసి పెంచుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ రాష్ట్రాన్ని బట్టి దేశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. అనుదినం దేవ తండ్రి తగ్గుముఖం కాకుండా రోజు రోజుకు దేవ తండ్రి పెరుగుతున్న దేవ తండ్రి అయితే స్తోత్రం దేవ తండ్రి ఈ బాధిత వ్యాధిగ్రస్తులను బట్టి ప్రార్థిస్తున్నాం. తీసుకోండి, కట్టడి చేయడానికి దేవా ప్రజలందరికీ జ్ఞానం కలగజేయండి, ఐక్యత కలగజేయండి. అయ్యా, దాని నుంచి విడుదల పొందుకోవడానికి కావలసిన దేవత చక్కటి ఆలోచనలు ముందు కొనసాగడానికి అవి మీరు జ్ఞానం ఇవ్వండి దేవ తండ్రి. స్తోత్రం ప్రభా. గొప్ప దేవుడు, స్వస్థపరిచే యెహోవా నీవైనావు కనుక ఈ గాయాన్ని కూడా తండ్రి కట్టువాడు నీవే కనుక దేవ తండ్రి ఏ విధంగా దీన్ని కట్టి దేవ తండ్రి ప్రజలకు నువ్వు దేవుడవే ఉన్నావు అని తెలియజేయాలనుకుంటున్నావు తండ్రి. అటు ప్రణాళికలో అయా మనుషులందరూ ఆలోచించగలిగి నీ వైపు చూసే భాగ్యము దయచేసి రక్షణ పొందుకునే కృప చూపించిన కాసం జ్ఞాపన చేస్తున్నాం ప్రభావ. సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం, సంఘ సేవకులు బట్టి ప్రార్థిస్తున్నాం, సేవకులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ. మా సంఘాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. ప్రతి విశ్వాసులను, ప్రతి బిడ్డలు మీరు పేరు ప్రశ్న దీవించండి, ఆశ్రయించిన వారి బయట మీద కలగజేయండి, సమస్యల మీద కలగజేయండి. అయ్యా, నీ పట్ల విశ్వాసం కలిగి నమ్మకం కలిగి ప్రార్థించి కుటుంబాలుగా మీరు తీర్చిదిద్ది బలపరిచి నీ మహిమార్థమే ముందు కొనసాగి కృపాకనికలు చూపించమని నీ పాత సమయం జ్ఞాపన చేస్తున్నాం ప్రభావ. వృద్ధాప్యంలో ఉన్న వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ. ప్రత్యేకించి వారికి కావలసిన ఇమ్యూనిటీ పవర్ నుంచి దేవతండి వారి ప్రతి వాతావరణాన్ని, ప్రాంతాన్ని, ఈ పరిసర తట్టుకుని దేవతండి వారు బలం పుంచుకొని ముందు కొనసాగే భాగ్యం ఇవ్వండి. బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలు కౌగిట దాచుకుని పరపశంగా తెచ్చిపోతున్నాం. వారి బిడ్డలను ప్రార్థిస్తున్నాం. ఏమైనా కాలంలో కనుక తండ్రి వారి భవిష్యత్తు పట్ల శ్రద్ధ కలిగినప్పుడు తండ్రి వారికి కావలసిన మార్గాన్ని సిద్ధపరిచి నడిపించమని విపాసనను జ్ఞాపకం చేస్తున్నాం ప్రభావ. ప్రేక్షిస్తున్నాం వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరిని పేరు ప్రశ్న దేవిని సాక్షి బలపరిచి నీ మహిమార్థమే లోకంలో ముందని కొనసాగించి నడిపించమని యేసు పరిశుద్ధ నామంలో మిక్కిలి వినంతగా బతుకున్నాడు పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం కూర్చుని గాక, మీ చిత్త పరలోకము ఎలా భూమి గాక. మాకు కావాల్సిన ఆహారం నాకు దయచేయండి, అక్కడ చేసిన ప్రకారం పరిశీలించండి, మమ్మల్ని శోధన దగ్గర సంతోషించు. ఎందుకంటే రాజ్యం మనం మహిమ నేత్రం మీవన స్వామి ఏ శక్తిని ఇచ్చి ప్రవేశనామకి ఇచ్చి ప్రవేశకు సంపూర్ణ ఇచ్చి అపవాది క్రీడలతో నాశనం తండ్రి నీ కార్యం నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ కలిగిన సహవాసము దీక్షిస్తున్న బిడ్డలపైన, సంఘంపైన, యావత్ సమాజం పైన, పరిచయలపైన ఇప్పుడు మీరకు సదాకాలం తోడు నీడి ఉండను గాక. అందరికి ప్రైజ్ ది లార్డ్. అప్పుడు మీ అందరినీ దీవించిన గాక. ఈ రీతిగా ఇదే కొనసాగించాలని మేము ఆసక్తి కలిగి ఉన్నాం. గడిచిన బుధవారం, శుక్రవారం మేము ఆ వీడియో అప్లోడ్ చేయలేకపోయినాం కొన్ని కారణాల వల్ల. కానీ ఇప్పుడు బుధవారం, శుక్రవారం కూడా సాయంత్రం 7 గంటలకు 7:30 గంటల ఆ వీడియోని అప్లోడ్ చేస్తాం. వాక్యము ఎందుకంటే గృహ కూడికలు ఇప్పుడు లేవు కనుక ఆ కూడికలు కూడా మీరు కూడా ఈ విధంగా ఈ ఫోన్ ద్వారా మీరు దేవుని వాక్యాన్ని మీరు వినగలుగుతారు కనుక, చూడగలుగుతారు కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి. బుధవారం కానీ శుక్రవారం కానీ 7:30 గంటల అప్లోడ్ చేస్తాం. వాక్యం మీరు వినండి. తర్వాత తిరిగి ఆదివారం కూడా ఇదే రీతిగా సెల్ ఫోన్ మార్గం ద్వారా మీ అందరికీ దేవుని వాక్యాన్ని అందిస్తున్నాం కనుక మీరందరూ ధైర్యం కలిగి, ప్రార్థన కలిగి, నమ్మకం కలిగి, నిభావం కలిగి మీరందరూ జీవిస్తూ ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానం కలిగి ముందుకు కొనసాగుదాం. దేవుని అందరూ దీవించును గాక.